అందరికీ నమస్తే అండి. నా పేరు ఎస్ భీమారావు. నేను లాసా ఫౌండేషన్లో 2023లో జాయిన్ అయ్యానండి. అలాగే ఇప్పటి వరకు ఒక 5 వాలంటీర్ని జాయిన్ చేశాను. అదే లాసా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే మనం ఎటువంటి యాక్టివిటీ ఇచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు. అన్నీ చెప్పిన వెంటనే మనకి ఏదైతే అక్కడ హెల్ప్ అనేది అవసరమో దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతూ ఉంటారండి. అంటే కొంతమంది అనుకోవచ్చు, సార్ మేము చెప్పాము వెంటనే చేయలేదనేసి. లేదండి, ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చే కేస్ పేపర్లో అవి ఇచ్చిన ఫాస్ట్ మీ నుంచి ఏదైతే ఉందో ఇస్తూ ఉంటే దాన్ని స్టడీ చేసి ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారండి. మన నుంచి ఎప్పుడైతే ఫాస్ట్గా మనం కేస్ పేపర్లో వేయడం ఆ పేషెంట్కి సంబంధించినవి ఇచ్చేటప్పుడు వాళ్ళు యాక్షన్ కూడా ఫాస్ట్గా ఉంటుందండి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మనకు అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారండి. ఇంకోటి, మనం ఒక్కరే కాదండి, ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి రోజుకి చాలా వస్తుంటాయండి ఫౌండేషన్కి. సో దాన్ని బట్టి అక్కడ ఆర్డర్ బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. దయచేసి అది అర్థం చేసుకోండి. ఇంకోటి, మన ఫౌండేషన్లో ఉన్నది ఏంటంటే మినిమం అమౌంట్ 108 రూపాయలండి. మినిమం అమౌంట్ 108 రూపాయలు. అంటే మనం చేయాలని, అందరికి సాయం చేయాలని ఉంటుంది, కానీ పూర్తి మనం చేయలేము. సో అదే మన ఫౌండేషన్లో ఉంటే, లాసా ఫౌండేషన్లో ఉంటే మనం ఒక యాక్టివిటీ చెప్తాము, దాని ఖర్చు ఎంతో అవుతుంది, కానీ అది మనం ఒక్కరు హెల్ప్ చేయాలంటే చేయలేము. అది మన ఫౌండేషన్ ద్వారా అనుకోండి మనం చేయొచ్చు. ఉదాహరణకి ఒకటే చెప్తాను. నేను ఒక యాక్టివిటీ, క్యాన్సర్ పేషెంట్ మా ఊరి నుంచి నేను చెప్పడం జరిగింది. దానికి వెంటనే మన వాళ్ళు స్పందించారు, మన ఫౌండేషన్ వాళ్ళు స్పందించి దానికి ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు గమనించి దానికి మెడికల్గా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం జరిగిందండి. అదే మేము ఫ్రెండ్స్ ఉన్నాం ఒక 20 మంది, కానీ మేము ఒక 10,000 చేయగలిగాం. కానీ అదే మన ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఎంత అవసరమో అప్పటికప్పుడు వాళ్ళు చూసి దాన్ని డిసైడ్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మన లాసా ఫౌండేషన్లో మెయిన్ ఇంకోటి అండి, ఇక్కడ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్థాపించినటువంటి మన భరద్వాజ్ గారు, మేషర్ గారు పూర్తిగా బ్లైండ్ అండి. ఆయన బ్లైండ్ అయ్యి కూడా ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఈరోజు 10,000 మెంబర్స్ వరకు వచ్చారంటే నిజంగా రియల్లీ గ్రేట్ అండి. నిజంగా సార్ని చూసి నేను, ఆయన బ్లైండ్ అయ్యి ఆయన అంతగా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదా, మనం చేయాలని ఉంటుంది, కానీ అక్కడే అయిపోతున్నాం. కానీ సార్ గురించి మా కజిన్ బ్రదర్ కనకల చిన్ననాయుడు గారు నాకు చెప్పారండి. చెప్పిన వెంటనే నేను విన్ని ఇందులో మనం జాయిన్ అవ్వడం జరిగిందండి. మెయిన్ రీజన్ అయితే నేను సార్ గురించి చెప్పినప్పుడు అది ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ఫౌండేషన్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ అండి. సర్వేజన సుఖనో భవంతు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.